హాయ్ అండి, వెల్కమ్ టు అనులాసే క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి 1 లేయర్ మాత్రం క్రోషా వచ్చే మాత్రం చూపిస్తాను మీకు. ఫస్ట్కి అది ఎలాగ వేసుకోవాలనేది మీకు చూపిస్తానండి. స్టార్ట్ చేసామండి. 6 లేయర్స్ థ్రెడ్, డ్రాప్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ 1 చైన్ వేసుకున్న తర్వాత దాని పక్కలోనే ఇంకో నాట్ వేయండి. అయిన తర్వాత 4 చైన్స్ 1 2 3 4 లాక్, తర్వాత దాని పక్కనే ఇంకొకటి సింగిల్ క్రోషాని, తర్వాత బీడ్స్. బీడ్స్ దీనికి 3 టైప్స్ కావాలవుతుందండి. ఈ టైప్ ఒకటి, లీఫ్ టైప్ ఒకటి, ఇచ్చిన బీడ్స్ ఒకటి. ఫస్ట్ వచ్చేసి ఈ బీడ్స్ ఎత్తుకుందాము. మనం వేరే బీడ్స్ కానీ యూస్ చేసుకోవచ్చు, రౌండ్ బీడ్స్ ఏదైనా పర్వాలేదు. లాక్ చేసుకోండి, బీడ్స్కి లాక్ చేసుకోండి ఫస్ట్. తర్వాత ఇది ఎంత వస్తుందో బీడ్స్ అంతకు లాక్ చేసుకోండి. తర్వాత ఇంకో లాక్, ఇది లాక్ చేసిన తర్వాత ఇంకో లాక్. మళ్ళీ సింగిల్ క్రోషే ఏమి వేయద్దండి, అలాగే లాక్ చేసుకోండి. ఓకే, 2 కనిపిస్తున్నాయి కదా, 2 ఇలా రావాలి. తర్వాత 4 చైన్స్, తర్వాత 4 చైన్స్ లాక్ చూసుకోండి ఇంకొకసారి ఇది. తర్వాత లాక్ చేయొద్దండి, అలాగే దాని పక్కనే ఇది ఉంది కదా, దీని పక్కనే లాక్ చేయండి. తర్వాత బీడ్స్, బీడ్స్ లాక్, తర్వాత ఇలాగా లాక్ చేసుకోండి. బీడ్స్ తీసుకునేసి బీడ్స్ లాక్, సైడ్లో లాక్ చేసుకునేసి బీడ్స్ తీసుకొని బీడ్స్ లాక్, బీడ్స్ ఎంత వస్తుందో అంత దాని పక్కన ఇంకో లాక్ చేసుకోవాలి. అంటే 4 చైన్స్ లాక్, దాని సైడ్లో మళ్ళీ లాక్. ఓకే, 2 చైన్స్ వేసుకునేసి ఎండ్ చేసుకుందామండి. ఇంకా కట్ చేసుకునేసి ఇలా తీసింది నాట్ పడిపోతుంది కదా. తర్వాత ఇంకో స్టెప్ చూపిస్తాను. థ్రెడ్ అదే కలర్ ఎత్తుకోండి. తర్వాత ఇక్కడ 2 లాక్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా, 2 లాక్స్ దాని సెంటర్లో తీసుకోవాలి. ఇది కూడా అంతే, 2 లాక్స్ చేసుకోండి, 2 నాట్స్ వేసుకోండి. 1 2. తర్వాత ఇక్కడే లాక్ తీసుకున్నాం కదా థ్రెడ్, దానిలో నుంచినే తీసుకోవాలి. 4 చైన్స్ 1 2 3 4
అలా ఇక్కడ 2 చైన్స్ ఉన్నాయి కదా, 2 లాక్స్ సెంటర్లో తీసుకోవాలి. ఇలాగా సెంటర్ లాక్ చేసుకున్న తర్వాత మనం 3 బీడ్స్ తీసుకుందాం. ఫస్ట్కి 1 2 అండ్ 3 బీడ్స్. ఓకే, 3 బీడ్స్. తర్వాత ఒక లీఫ్ వేసుకుందామండి. లీఫ్ తీసుకుందాము. తర్వాత మళ్ళీ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ 3 బీడ్స్ తీసుకున్నాం కదా, తర్వాత కూడా 3 బీడ్స్ తీసుకోవాలి. తీసుకునేది 3 బీడ్స్. ఇలాగా ఈ సైడు 3 బీడ్స్, సెంటర్లో లీఫ్ రావాలా. తర్వాత 3 బీడ్స్. ఈ ఫుల్ దీనికి లాక్ చేసుకోవాలి. ఇలాగా బీడ్స్ లాక్ చేసుకునేసి ఇక్కడ మనం 2 చైన్స్ కనిపిస్తుంది కదా, దాని సెంటర్లో తీసుకోవాలి. 2 లాక్ ఇక్కడ సెంటర్లో తీసుకునేసి లాక్ చేసుకోవాలి. ఓకే, ఇలాగొస్తుంది. తర్వాత మళ్ళీ సేమ్ 1 2 3 4 మళ్ళీ సెంటర్ లాక్. ఈ 2 నాట్స్ పక్కన సెంటర్లోకి లాక్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ సేమ్ ప్రొసీజరే. మన 3 బీడ్స్ తీసుకుందాము. 3 బీడ్స్ వేసుకునేసి బీడ్స్ లాక్ చేసుకునేసి తర్వాత ఈ 2 లాక్స్ సెంటర్లోనూ లాక్ చేసుకోవాలి. తర్వాత 4 చైన్స్ ఎండ్ చేసుకునేది కూడా సేమ్ ఇక్కడ 2 లాక్స్కి సెంటర్లోనే 2 అయిన తర్వాత కట్ చేయండి. ఇలాగ వేసుకోవాలండి. ఇలాగ వస్తుంది, చూసుకోండి. ఓకే, దీనికి కుచ్చు కట్టుకునేది చూపిస్తాను మీకు. 60 తీసుకుందామండి. ఇక్కడ ఎండ్కి తీసుకుంది. ఇక్కడ ఎండ్కి ఇక్కడ మనం లాక్ చేసుకుంటాం కదా, ఇవి కూడా దీంట్లోనే యాడ్ చేసుకోండి. తర్వాత ట్రిమ్ చేసేయండి. టెన్ knots. ఇలాగా సెకండ్ వన్ ఇలాగే దీన్ని కట్టుకునేసాము. థర్డ్ వన్ ఎక్స్ట్రా ట్రిమ్ చేయండి.
సారీ అంతా కట్టిన తర్వాత ట్రిమ్ చేసుకోండి ఇవన్నీ. లాస్ట్ వన్ అండి. ఇలాగ వస్తుందండి, ఇలా కనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.